అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 7వ తారీఖు జూలై నెల నుంచి 13వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే బుధ గ్రహం యొక్క మార్పు, శుక్రగ్రహం యొక్క మార్పు జాతకాల మీద ప్రభావం బాగా చూపిస్తుందన్నమాట. కాబట్టి 12 రాశులకి ఈ యొక్క మార్పుల వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటూ జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నా యొక్క పైన ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ చేయండి. మీ పేరు, డేటు, టైం కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేస్తాను. అలాగే ఎటువంటి సమస్యలున్నా వాటికి చిన్న చిన్న పరిహారాల వల్ల thesimple.astrologer.com అనేటువంటి యూట్యూబ్ ఏదైతే పెట్టుకున్నానో కేవలం మీరు నన్ను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఇంత చిన్న రెమెడీస్ ఉంటాయా అని మీరు ఆశ్చర్యపోతారనమాట. వాటి ఫలితాలు మీరు పొందిన తర్వాత 100 మందికి నా గురించి మీరు చెప్తారని కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. ఇకపోతే ఈ వార గ్రహస్థితిలో కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, బుధ శుక్ర చంద్ర గ్రహాలు కర్కాటక రాశిలో, చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశి వరకు ప్రయాణిస్తూ, కన్యా రాశిలో కేతువు, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీన రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశుల యొక్క ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు జూలై నుంచి 13 జూలై వరకు కానీ చూసుకుంటే సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు చక్కటి 11వ ఏకాదశ స్థానంలో ఉండి ఎంతో లాభాన్ని కలిగిస్తున్నాడు. తద్వారా మీకు మానసిక ప్రశాంతత, మనోబలం, దృఢ నిర్ణయాలు, చేసే పనిలో చిత్తశుద్ధి బాగా కనిపిస్తూ ఉంటుంది. విజయాలు మీకు వెంటనే ఉంటాయన్నమాట. ధనస్థానం మీకు ఈ వారం బాగా కఠినంగా ఉంది. అనుకున్న సమయానికి డబ్బు రాదు. ఎంతో మాట ఇచ్చిన వాళ్ళే మాట తప్పేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే పిల్లల చదువు విషయంలో జాగ్రత్తగా ఉండి కుటుంబంలో ప్రశాంతత కొరకు మీరే పాటు పడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇకపోతే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా లభిస్తాయన్నమాట. వాళ్ళ సహకారంతో మీరు అన్ని పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ఇతరులకు సహాయం చేసేటువంటి ఆలోచనలు చేస్తారన్నమాట. ఇక విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం, విశేషమైన లాభంతో కనిపిస్తూ ఉంది. పిల్లల యొక్క చదువులు, విదేశీయానాలు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పేసి మనం బాగా చెప్పొచ్చు. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు కొంచెం తీసుకుంటే ఇంకా మంచిది. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారన్నమాట. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు అయ్యారని చెప్పేసి చెప్పవచ్చు. అనుకున్న పని అనుకున్నట్టు సాధిస్తారు. తండ్రులు, పెద్దల యొక్క సహకారాలు మీకు బాగా లభిస్తాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో అనేక ఇబ్బందులు, అనేక అనుకోని సంఘటనల వల్ల ఒక్కోసారి ఉద్యోగాన్ని మారుద్దామా అన్న ఆలోచన కూడా వస్తాయి. కానీ ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పేసి మీరందరూ గుర్తించాలి. సింహరాశి వాళ్ళు కాస్త వేచి చూసే ధోరణిని అవలంబిస్తే మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో తీవ్రమైన నష్టాలకు గురయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ముందు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ రాను పెరిగే అవకాశాలు లేకపోలేదు. సింహరాశి వాళ్ళందరూ కూడా ఆదివారాన్ని ప్రత్యేకమైన రోజుగా భావించి ఉపవాసాలు ఉంటూ పూర్తి శాకాహారం తీసుకుంటూ దీక్షలు ఏదైనా సరే మీరు చేస్తే మీకు గొప్ప లాభాన్ని కలిగి ఉంటుందని తెలియజేస్తున్నాను. చూశారు కదా, ఈ వారం మొత్తం కూడా మీకు ఏ విధంగా ఉందో చెప్పాను. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని యాక్సెప్ట్ చేస్తూ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తూ మీ జాతకాలు తెలుసుకోవటానికి కోసం తప్పకుండా నాకు పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ అనేక శుభాలు కలగాలని తెలియజేస్తూ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.